ఉండాలి, మన ఆశయం ఎట్లా ఉండాలి, మనం ఏది చేయాలి, మనం ఏది చేయకూడదు, మనం ఎట్లా విజయాన్ని సాధించాలి, ఇవన్నీ కూడా దేవుడి వాక్యంలో మనకు రాయబడ్డాయి. అయితే అవన్నీ కూడా మనకు థియరిటికల్ గా, అంటే వాస్తవమైనటువంటి సత్యాలుగా మనకి ఇవ్వబడితే సరిపో. ఇది మీరు చేయాలి అని దేవుడు ఒక మనిషికి చెప్తే సరిపోదు. అవి చేయడానికి ఆ వ్యక్తిలో శక్తి లేదు కనుక ఆ వ్యక్తికి అవన్నీ చేయడానికి కావలసినటువంటి శక్తిని కూడా దేవుడే ఇవ్వాలి. సో దేవుడు మనకి ఇచ్చినటువంటి అపారమైనటువంటి సత్య వాక్యముతో పాటు గొప్ప శక్తిని ఇచ్చేటువంటి పరిశుద్ధాత్మను కూడా దేవుడు మనకు అనుగ్రహించాడు. సో పరిశుద్ధాత్మకు అతీతంగా క్రైస్తవ జీవితం ఉండదు, పరిశుద్ధాత్మకు వేరుగా క్రైస్తవ సేవ ఉండదు. అదేంటో రెండు ఎక్స్ట్రీమ్స్ ఏంటో కాసేపు అయిన తర్వాత నేను చెప్తాను. కాకపోతే చారిత్రాత్మకంగా జరిగినటువంటి ఒక సంఘటన మీకు చెప్తాను. ఇండోనేషియా దేశానికి కొన్ని సంవత్సరాల క్రితము ఒక మిషనరీ, ఆయన పేరు లుడ్విగ్ నామెన్సన్ అనేటువంటి మిషనరీ వెళ్ళాడు. ఇండోనేషియా దేశంలో ముస్లింలతో పాటు నానా రకాలైనటువంటి తెగ ప్రజలు కూడా ఉంటారు. ఒక తెగ, దాని పేరు బటాక్ అనేటువంటి తెగ ప్రజల మధ్యలోనికి ఈయన వెళ్ళి వారి భాష నేర్చుకున్నాడు. వారి యొక్క సాంప్రదాయము, వారి సంస్కృతి, వారి యొక్క విశ్వాసాలు, వారికి ఉన్న మూఢ విశ్వాసాల గురించి తెలుసుకుంటూ అక్కడ 2 ఏళ్ళు ఉన్న తర్వాత ఆయన వారికి ఒక విషయం చెప్పాడు. నిజమైన దేవుడి గురించి మీకు సువార్త ప్రకటించడానికి నన్ను దేవుడు మీ మధ్యకి సేవకుడిగా పంపాడు, నాకు అవకాశం ఇస్తే అని మీకు చెప్తాను అని చెప్పినప్పుడు ఈయన సువార్తను వారు విన్నారు. ముఖ్యంగా ఆ తెగ నాయకుడు ఈయన చెప్పిందంతా విన్న తర్వాత ఈయన ఒక ప్రశ్న అడిగాడు. నీవు చెప్పినటువంటి విషయాలు మేము నమ్మేటువంటి దేవుడిలో, మా యొక్క మత గ్రంథంలో కూడా ఉన్నాయి. మా దేవుడు కూడా మాకు చెప్తున్నాడు అబద్ధం ఆడొద్దని, మా దేవుడు కూడా మాకు చెప్తున్నాడు వ్యభిచారం చేయొద్దని, మా దేవుడు కూడా మాకు చెప్తున్నాడు దొంగిలించకూడదని. అయితే మీరు చెప్పినటువంటి సువార్తలో ఒకటి కొత్తగా నాకు అనిపిస్తోంది, అది మా దేవుడు మాకు చెప్పలేదు. అదేంటంటే ఇవన్నీ కూడా మీరు చేయడానికి నేను మీకు శక్తినిస్తాను అని మీరు చెప్పారు. మా దేవుడు ఇవన్నీ చేయమని చెప్పాడు, కానీ వాటికి తగినంత శక్తిని నేను మీకు ఇస్తానని చెప్పలేదు. కనుక ఒకవేళ మీరు ఇవి చేయడానికి మాకు శక్తిని ఇచ్చేటట్టు మీ దేవుడి సహాయం మాకు ఎట్లా లభిస్తుందో చెప్తే అప్పుడు మేము మీరు మాతో ఉండనిస్తాము, ఇంకా మీరు చేసే బోధలు వింటామన్నప్పుడు ఆయన తప్పకుండా అని చెప్పేసి దేవుడి విశ్వాసమును ఎట్లా మీరు విధేయతలోనికి తీసుకురావచ్చో, ఎట్లా దేవుడు మీకు శక్తినిచ్చి సహాయం చేస్తాడో నేర్పిస్తానని చెప్పి వారి మధ్యలో ఇంకొక 6 మాసాలు ఉన్నాడు. 6 మాసాల తర్వాత వారు యేసునందు విశ్వాసం ఉంచి పరిశుద్ధాత్మ ద్వారా వారు ఆ యొక్క విషయాలను జయించుట అనేది చవి చూసినప్పుడు వారు యేసుక్రీస్తునందు నిజమైనటువంటి విశ్వాసంతో క్రైస్తవ విశ్వాసంలోనికి వచ్చారు. సో ఎన్నో మతాలు ఉన్నాయి మనకి. ఆ మతాలకు సంబంధించినటువంటి బోధలు కొంత క్రైస్తవ బోధకు అనుగుణంగా, అంటే అదే ప్రకారం సిమిలారిటీతో ఉండొచ్చు, కానీ అక్కడ నిజమైనటువంటి దేవుడు లేడు, అక్కడ నిజమైనటువంటి శక్తి లేదు. కనుక పరిశుద్ధాత్మ దేవుడి ద్వారా పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని, పరిశుద్ధమైనటువంటి సేవను చేయడానికి దేవుడు మనకు బోధతో పాటు బలాన్ని కూడా ఇస్తాడు. ఆ ప్రకారం మనల్ని ఆయన సిద్ధపరుస్తాడు. అది ఆది సంఘం నేర్చుకుంది, దాని ప్రకారం నడుచుకుంది కనుక అది గొప్పగా క్షేమాన్ని పొందింది, విస్తరించింది. చార్ల్స్ స్పర్జన్ ఆయన ఒకసారి ఇట్లా చెప్పాడు, సంఘము ఇప్పుడు, అంటే ఆయన కాలం గురించి మాట్లాడుతున్నప్పుడు దాదాపు 200 సంవత్సరాల క్రితం ఉన్న పరిస్థితిని బట్టి ఆయన చెప్పాడు, మన సంఘం ఇప్పుడు తిరిగి ఉజ్జీవింపబడాలి అంటే మనము అధికముగా పరిశుద్ధాత్మ గురించి బోధించాలి. ఎందుకంటే పరిశుద్ధాత్ముడు సంఘము యొక్క శ్వాస అయి ఉన్నాడు. The Holy Spirit is the very breath of the church. సో పరిశుద్ధాత్మ లేకుండా సంఘం ఉంది అంటే ఊపిరి లేకుండా సంఘం ఉంది, శ్వాస లేకుండా సంఘం ఉంది. అండ్ శ్వాస ఎక్కువసేపు లేకపోతే సంఘము జీవించుచున్నామన్న పేరు మాత్రం ఉన్నది, కానీ నిజానికి నీవు మృతుడవే అని యేసుప్రభు సారథి సంఘంతో చెప్పినట్టు ఆ స్థితిలోనికి వచ్చేస్తుంది. సో ఈ రోజున సరైనటువంటి రీతిలో మనం పరిశుద్ధాత్మ మీద ఆధారపడి పరిశుద్ధాత్మ ద్వారా సంఘముగా మనం ఆశీర్వదించబడాలి అంటే మనకు ఇక్కడ ఉన్నటువంటి ఈ సంఘములో దేవుడు కార్యము చేసినట్టు మన సంఘంలో కూడా చేయాలి. అండ్ ఒకటి గుర్తుపెట్టుకుందాం, పరిశుద్ధాత్మ లేకుండా ఎవరు కూడా పాపం విషయంలో ఒప్పింపబడరు. మనం ఎంత సువార్త ప్రకటించినా, మన సువార్తను వారు ఎంత గొప్పగా విన్నా కూడా మన ద్వారా, మన యొక్క టాలెంట్ ద్వారా, మన వక్త అంటే ఒరటోరియల్ స్కిల్ ద్వారా వారిని మనం
అనుభవించలేం. పరిశుద్ధాత్ముడే వారి యొక్క హృదయంలోనికి సువార్తను తీసుకుని వెళ్ళాలి, వారికి దోషారోపణ కలిగించాలి, వారిని యేసు ప్రభు దగ్గరికి తీసుకొని రావాలి. సో ఆయన లేకుండా మనం ఎవరిని దోషారోపణలోనికి తేలేం, ఆయన లేకుండా మనం ఎవరికి రక్షణ అనుభవమును కలిగించలేం, ఆయన లేకుండా మనం వ్యక్తిగతంగా ఆత్మీయముగా ఎదుగలేం, ఆయన లేకుండా మనం ఎంత సాక్ష్యం ఇచ్చినా కూడా దానిలో నిజమైనటువంటి శక్తి ఉండదు, ఇతరులకు కూడా తెలిసిపోతుంది. ఆయన లేకుండా రూపాంతరం చెందము, క్రీస్తు పోలికలోనికి ఎదగము. ఎందుకంటే పరిశుద్ధాత్మ లేకపోతే ఆత్మ ఫలం అనేది మనలో ఉండదు. ఆత్మ ఫలము క్రీస్తు యేసు యొక్క గుణ లక్షణాలు. యేసు ప్రభు తన శిష్యులను ముందుగానే ప్రిపేర్ చేస్తూ వచ్చాడు. ఆయన తర్వాత పరిశుద్ధాత్మ యొక్క పరిచర్య వారికి ఎంతగా ఉపయోగపడుతుందో దాని గురించి నేర్పిస్తూ వచ్చాడు. మీరు యోహాను సువార్త 14వ అధ్యాయం 16వ వచనాన్ని చూస్తే, నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్య స్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును అని ప్రభు తన శిష్యులకి చెప్పాడు. ఇక్కడ తెలుగు బైబిల్లో ఆదరణకర్త, అపోస్తలుల కార్యములు 9:31లో మనం చూసినటువంటి అదే పదం కనబడుతుంది. ఆదరణకర్త అని తెలుగులో ఉంటుంది, ఇంగ్లీష్ లో కంఫర్టర్ అనేటువంటి పదం ఉంటుంది. కాకపోతే గ్రీక్ లో పారాక్లిటాస్ అనేటువంటి పదం అది. పారాక్లిటాస్ అనేటువంటి పదం నుండి పారాక్లీట్ అనేటువంటి పదం వస్తుంది. అదేంటో మీకు చెప్తాను. పారాక్లిటాస్ అంటే మన పక్క నుండి మనకు సహాయం చేయుటకు పంపబడిన వ్యక్తి. మన పక్క నుండి మనకు సహాయం చేయుటకు పంపబడిన వ్యక్తి. పారా అనేటువంటి పదాన్ని ఎప్పుడు వాడతామంటే మరొక దాని పక్కన దీన్ని పెట్టుట ద్వారా దానికి ఉపయోగాన్ని, ప్రయోజనాన్ని, సహాయాన్ని చేకూర్చుట ద్వారా అది చక్కగా పని చేయగలుగుతుంది, ఉపయోగపడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇంగ్లీష్ లో ఈ గ్రీక్ వర్డ్ పారా అనేటువంటిది అనేక పదాల్లో జోడించబడింది. పారాషూట్, పారామెడిక్, పారాగ్రాఫ్, పారాలీగల్, పారాఫ్రేస్, ప్యారలల్. అంటే దాని పక్కన ఇది ఉండుట ద్వారా దానికి సహాయం అందుతోంది. యేసు ప్రభు కూడా పారబుల్స్ ని చెప్పాడు. పారబుల్ అంటే ఉపమానము. పర సంబంధమైనటువంటి సత్యమును భూ సంబంధమైనటువంటి సాదృశ్యమును ఉపయోగించుట ద్వారా అర్థమవులాగున ఆయన బోధించాడు. సో ఈ భూ సంబంధమైనటువంటి సాదృశ్యము ఈ పర సంబంధమైనటువంటి సత్యానికి ఉపయోగపడేటట్టుగా పారా లాగా ఉంది కనుక అది పారబుల్ అయింది. సో ఆ ప్రకారము పారాక్లీట్ అనేది మన పక్క నుండి మనకు సహాయం చేయుటకు వచ్చినటువంటి దేవుని ఆత్మ. ఆయన సహాయమును మనము తీసుకోకపోతే మనకు అన్యాయము చేసుకున్నట్టు. తెలుగు బైబిల్లో ఆదరణ అనేటువంటి అనువాదం మనకు కనబడుతుంది. కానీ గ్రీక్ ప్రకారం ఎక్కువ మంది స్కాలర్స్ యొక్క ఖచ్చితమైనటువంటి అభిప్రాయం ఏంటంటే ఆ సంఘానికి ఆదరణ అనేది దేవుడు ఇచ్చాడు, కాన్సోలేషన్, కంఫర్ట్ అనేది దేవుడు ఇచ్చాడు. కానీ దానికన్నా ఎక్కువగా దేవుడు ఆ సంఘానికి అసిస్టెన్స్ ని, లేకపోతే హెల్ప్ ని, లేకపోతే ఎంకరేజ్మెంట్ ని, స్ట్రెంగ్త్ ని ఇచ్చాడు కనుక అది పెరిగింది అని వారు గ్రీక్ ఎక్స్పర్ట్స్ కనుక ఆ ప్రకారం వారి యొక్క గ్రంథాల్లో రాశారు. సో నిజానికి అక్కడ పరిశుద్ధాత్ముడు వారికి కావాల్సినటువంటి ప్రేరేపణ ఇచ్చాడు, ప్రోత్సాహాన్ని ఇచ్చాడు, సహాయం చేశాడు, వారిని బలపరిచి వారిని ముందుకు తీసుకెళ్ళాడు. యోహాను సువార్తలోని 16వ అధ్యాయం 7వ వచనంలో యేసు ప్రభు తన శిష్యులకు ఇట్లా చెప్పాడు, అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను, నేను వెళ్ళిపోవుట వలన మీకు ప్రయోజనకరము. నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ వద్దకు రాడు, నేను వెళ్ళిన ఎడల ఆయనను మీ వద్దకు పంపుదును. సో యేసు ప్రభు వెళ్ళిపోతే ఈ యొక్క శిష్యులకు ప్రయోజనకరం, ఆదరణకర్త వస్తే వారికి ప్రయోజనకరం. సో ఆదరణకర్త సంఘానికి ప్రయోజనకరం, ఆదరణకర్త క్రైస్తవులకు ప్రయోజనకరం, ఆదరణకర్త ద్వారానే మన పరిచర్యకు లాభము, ఫలము, విజయము అన్ని లభిస్తాయి, దీవెన లభిస్తుంది కనుక ఆయనను మనము కలిగి ఉండాలి. అపోస్తల కార్యముల్లో సంఘము అది ప్రారంభ దినాల్లో ఉంది కనుక ఒక విచిత్రాన్ని మనం చూస్తాం. 19వ అధ్యాయంలో మొదటి 2 వచనాల్లో కావలసినటువంటి చదువుతాను. పౌలు పై ప్రదేశంలో సంచరించి ఎఫెసునకు వచ్చి కొందరు శిష్యులను చూచి, మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా అని వారు అడుగగా, వారు పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతియే మేము వినలేదని చెప్పిరి. సో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు అన్న సంగతే మేము వినలేదని ఎఫెసులో ఉన్న కొందరు శిష్యులు చెప్పారు. అది విచిత్రం. పెంతెకోస్తు దినాన పరిశుద్ధాత్ముడు వచ్చాడు. అండ్ యెరూషలేములో అనేక దేశాల నుండి వచ్చినటువంటి యూదులు దాన్ని చూశారు.
తర్వాత శిష్యులు పరిశుద్ధాత్మతో నింపబడ్డారు, సంఘం వెలిసింది, 3,000 మంది రక్షించబడ్డారు. ఇవన్నీ జరిగిన తర్వాత కూడా ఎఫెసు, అంటే ఇది ఇశ్రాయేల్లో ఉన్నటువంటి జెరూసలేం, ఎఫెసు పక్కనే ఉన్నటువంటి టర్కీలో ఉన్నటువంటి ఒక భూభాగం, అంత దగ్గరలో ఉన్నటువంటి వారికి, ఆ విశ్వాసులకు లేకపోతే ఆ శిష్యులకు పరిశుద్ధాత్ముడు ఉన్నాడు అన్న సంగతి వారు వినలేదు. ఇప్పుడు పరిశుద్ధాత్మ గురించి 2 ఎక్స్ట్రీమ్స్ ఉన్నాయని చెప్పాను, అంటే 2 విపరీతాలు ఉన్నాయి. ఒకటి, ఎంతసేపు పరిశుద్ధాత్మ 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 అని, ప్రతిదానికి పరిశుద్ధాత్మ అని, తండ్రిని పక్కన పెట్టేసి కుమారుడిని పక్కన పెట్టేసి కేవలము పరిశుద్ధాత్మను మాత్రమే హైలైట్ చేసేటువంటి కొన్ని సంఘాలు, కొన్ని డినామినేషన్స్ ప్రపంచంలో ఉన్నాయి. వారు ఒక రకంగా వాక్యానుసారముగా లేరు, పరిశుద్ధాత్మను వారు పైన పెట్టేశారు, అది కరెక్ట్ కాదు. ఇంకొక ఎక్స్ట్రీమ్ ఏంటి, ఇంకొక విచిత్రం ఏంటంటే, ఈ బృందాలు, ఈ సంఘాలు, ఈ డినామినేషన్స్ వారు తండ్రి అయినటువంటి దేవుణ్ణి, ప్రభు అయిన యేసుక్రీస్తుని పైన పెడతారు, పరిశుద్ధాత్మ దేవుణ్ణి మొత్తం మర్చిపోతారు, కనుమరుగు చేసేస్తారు. ఇది కూడా కరెక్ట్ కాదు. ఒకటి ఏంటి అంటే క్రైస్ట్ లెస్ పెంటెకోస్ట్, క్రీస్తు లేని పెంటెకోస్తు, ఈ మొదటి తరహాలో ఉన్నటువంటి వారు. రెండవది ఏంటి అంటే పెంటెకోస్ట్ లెస్ క్రైస్ట్, అంటే పరిశుద్ధాత్మ లేనటువంటి క్రీస్తు. ఈ 2 కూడా కరెక్ట్ కాదు. ఈ రెండిట్లో కూడా మనము వాక్యానుసారముగా ఉండాలంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడిని మనము కలిగి ఉండాలి. అండ్ బైబిల్ ఏ ప్రకారం మనకి బోధ చేస్తుందో దాని ప్రకారమే దాన్ని మనం అంగీకరించి జీవించాలి. ఏ సంఘమైనా సరే డినామినేషన్ భేదము లేకుండా అన్ని సంఘాల్లో కూడా దీవెన అనేది ఆరాధన చివరిలో తప్పకుండా ఇస్తారు. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము అంటారు. కానీ జీవితంలో పరిశుద్ధాత్మ దేవుడు అనే సంగతినే విస్మరించి అన్యోన్య సహవాసము కాదు, అసలు సహవాసము సహాయం తీసుకోకుండా బతికేవారే ఎక్కువ. అందుకని ఆది సంఘంలో ఉన్నటువంటి బలము, జ్ఞానము అంత్య దినాల్లో సంఘానికి చాలా మందికి లేదు. సో కొంతమంది ఏం చేశారు, వాక్యము 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 అని బైబిల్కే ప్రాముఖ్యతనిచ్చేశారు. కొంతమంది ఆత్మ 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 అని పరిశుద్ధాత్మకే ప్రాముఖ్యతనిచ్చారు. నేను మిమ్మల్ని సింపుల్గా ఒక ప్రశ్న అడుగుతాను. మీరు ఇప్పుడే భోజనం చేసి వచ్చారు కనుక మీరు మరి బొజ్జ పనిచేస్తుంది, బుర్ర కూడా పనిచేస్తుందో లేదో చూస్తాను. బొజ్జ ఎట్లా పనిచేస్తుంది, అరిగిస్తుంది. సో బుర్ర కూడా పనిచేస్తుందో లేదో చూస్తాను. ఒక విద్యార్థికి టెక్స్ట్ బుక్ ఉండి టీచర్ లేకపోతే పైకి వస్తాడా? సరే, ఒక విద్యార్థికి టీచర్ ఉన్నాడు, టెక్స్ట్ బుక్ లేదు, పైకి వస్తాడా? ఒక విద్యార్థికి 2 ఉండాలి, టెక్స్ట్ బుక్ ఉండాలి, టీచర్ ఉండాలి. హోలీ స్క్రిప్చర్స్ టెక్స్ట్ బుక్, హోలీ స్పిరిట్ టీచర్. సో అది క్రిస్టియన్, బ్యాలెన్స్డ్ క్రిస్టియన్ లైఫ్. ఆయన లేకుండా వాక్యము మనకు అర్థము కాదు, ఎందుకంటే ఆయనే వాక్యాన్ని రచించినటువంటి గ్రంథకర్త. అండ్ ఆయన యొక్క సహాయంతో దాన్ని అర్థం చేసుకుంటాం. ఆయన నుండి వాక్యం లేకపోతే ఆయన మనల్ని నడిపించలేడు. ఒక పురాతన భక్తుడు అందుకనే ఇట్లా అన్నాడు, మీకు అంతా ఆత్మే ఉండి వాక్యము లేకపోతే మీరు ఎండిపోతారు, మీకు అంతా వాక్యమే ఉండి ఆత్మ లేకపోతే. మీకు అర్థమవుతుందా? నేను ఇంకా వేగంగా పోతున్నాను. ఒక బ్రదర్ ప్రార్థన చేశారు. యాక్చువల్గా యవనస్తులతో మాట్లాడి 10 ఏళ్ళ క్రితమే నాకు FM స్పీకర్ అని పేరు వచ్చింది. FM రేడియో అంటే ఎక్కువ కంటెంట్ చెప్పాలంటే వేగంగా చెప్పాలి. బట్ నాకు తెలుసు కొంతమందికి ఫాలో అవ్వడం కష్టమని. సో ఐ ట్రై మై బెస్ట్. సో మీకు అర్థమవుతుంది, జాగ్రత్తగా వినండి. మరొకసారి చెప్తాను. మీకు అంతా వాక్యం ఉండి ఆత్మ లేకపోతే ఎండిపోతారు, మీకు అంతా ఆత్మ ఉండి వాక్యం లేకపోతే పేలిపోతారు. కానీ మీకు ఆత్మ వాక్యం ఉంటే అప్పుడు మీరు ఎదుగుతారు. సో దేవుడి ఆత్మ మనకి ఎంత అవసరమో దేవుడి వాక్యం ద్వారా మనము తెలుసుకుంటాం. ఆత్మదేవుడు ఆది సంఘంలో ఏమి చేశాడు, ఆత్మదేవుడి చివరి దినాల్లో ఏమి చేయగలడు, మనము ఏ ప్రకారమైన సహాయాన్ని పొందుకోగలమో కొన్ని సత్యాలు మనకున్న సమయంలో మనము చూద్దాం. మీరు జాగ్రత్తగా వింటే మీరు ఏది మిస్ అవ్వరు. మొదటిది, ఆయన ద్వారానే రక్షణ, ఆయన ద్వారానే పాపికి రక్షణ. యోహాను సువార్త 3వ అధ్యాయము 3వ వచనంలో యేసు ఇట్లనెను, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.
8వ వచనంలో మరలా చెప్పాడు, గాలి తనకి ఇష్టమైన చోటను విసురును, నీవు దాని శబ్దం విందువే గాని అది ఎక్కడి నుండి వచ్చునో ఎక్కడికి పోవునో నీకు తెలియదు. ఆత్మ మూలముగా జన్మించిన ప్రతి వాడును అలాగే ఉన్నాడనెను. సో ఆది సంఘానికి అది తెలుసు. ఆది సంఘము క్రీస్తు నామమున సాక్ష్యం ఇచ్చింది. ఆది సంఘము క్రీస్తు యొక్క సువార్తను రాజీ పడకుండా ప్రకటించింది. ఆది సంఘము సువార్తను ప్రకటించింది. ఆత్మదేవుడు ఆ సువార్తను వినియోగించాడు. ఆ సువార్త వారి యొక్క హృదయాంతరంగంలోనికి తీసుకెళ్ళాడు. కనుక వారు ఆత్మ మూలముగా జన్మించబడ్డారు, ఆత్మ మూలముగా రక్షించబడ్డారు. ఆత్మానుసారంగా వారు దేవుడి యొక్క శిష్యులుగా, దేవుడి యొక్క పిల్లలుగా మారడానికి దేవుడు సహాయం చేశాడు. తీతు పత్రిక 3వ అధ్యాయము 5వ వచనంలో కావలసినటువంటి భాగాన్ని చదువుతున్నాను. పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగజేయుట ద్వారాను మనలను రక్షించును. సో ఒకడు నూతన సృష్టిగా మారాలి అంటే పరిశుద్ధాత్మ చేసేటువంటి పరిచర్య. పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావమును కలుగజేశాడు కనుక మనలను రక్షించాడు అని పౌలు ఇక్కడ రాస్తున్నాడు. అందుకని ఆది సంఘము అంత గొప్పగా రక్షణలో ముందుకు సాగిపోయింది. 3000 మంది రక్షించబడ్డారు, 5000 మంది రక్షించబడ్డారు. ప్రతిదినము దేవుడు రక్షించబడుతున్నటువంటి వారిని సంఘంతో జమ చేస్తూ, లేకపోతే జత చేస్తూ, వారిని చేరుస్తూ వచ్చాడు అని బైబిల్ మనకి చెప్తోంది. కొరింథీయులకు రాసినప్పుడు 1 కొరింథీ 12వ అధ్యాయం 3వ వచనంలో ఇంకా గాఢమైనటువంటి లోతైనటువంటి సత్యాన్ని దేవుడు మనకి చెప్తున్నాడు. ఎందుచేత దేవుని ఆత్మ వలన మాట్లాడు వాడెవడును యేసు శాపగ్రస్తుడని చెప్పడనియు, పరిశుద్ధాత్మ వలన తప్ప ఎవడును యేసు ప్రభు అని చెప్పలేడనియు నేను మీకు తెలియచేయుచున్నాను. సో రోమా 10:9-10 ప్రకారం ఎవడైనా యేసును ప్రభు అని నోటితో ఒప్పుకొని దేవుడు ఆయన మృతుల్లో నుండి లేపినని హృదయమందు విశ్వసిస్తే రక్షించబడతాడు అని బైబిల్ మనకి చెప్తోంది కదా. సో పరిశుద్ధాత్మ వలన తప్ప ఎవడును యేసు ప్రభు అని చెప్పలేడు, ఒప్పుకోలేడు. అందుకని పరిశుద్ధాత్మ పరిచర్య అంత గాఢంగా సంఘము ఇతరులకు సువార్త ప్రకటించి వారిని రక్షణలోనికి నడిపించేటువంటి దాంట్లో ఉంది అని ఎప్పుడైతే గ్రహిస్తుందో ఆయన లేకుండా సంఘము ఏమీ చేయదు. ఆదికాండం 1వ అధ్యాయం 2వ వచనంలో భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలము పైన కమ్మి ఉండెను, దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. సో దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచున్న తర్వాత సృష్టి అనేది ఆ యొక్క నిరాకారంగా శూన్యంగా చీకటితో ఉన్నటువంటి సృష్టి మెల్లగా చక్కగా ఒక ఆకారంలోనికి వచ్చింది. దానికి ఒక అర్థాన్ని ఇచ్చాడు. అని దాంట్లో ఉండాల్సినటువంటి సమస్తాన్ని దేవుడు తీసుకుని వచ్చి పెట్టి వెలుగు కలుగును గాక అని దాన్ని వెలుగుతో నింపాడు. సో ఆత్మదేవుడు అట్లా అపరాధాల్లో పాపాల్లో చచ్చిపోయినటువంటి వారి మీద అల్లాడినప్పుడు వారి యొక్క పునర్జనన సంబంధమైనటువంటి కార్యమును ఆయన చేస్తాడు. ఒక థియోలోజియన్ ఇట్లా రాశాడు, సంస్కృతి మంచిది, మేధస్సు అద్భుతమైనది, నాగరికత ఒక వరం, విద్య ఒక గొప్ప భాగ్యం. కానీ మనము విద్యావంతులమైన దుర్మార్గులముగా ఉండొచ్చు. అన్నిటికంటే ఎక్కువగా మనకు అవసరమైనది పరిశుద్ధాత్మ అనే అమూల్యమైనటువంటి వరం. సో ఇవన్నీ మనకు ఉండొచ్చు, సంస్కృతి ఉండొచ్చు, మేధస్సు ఉండొచ్చు, నాగరికత ఉండొచ్చు, విద్య ఉండొచ్చు. కానీ అవి ఏవి మనకు నిజమైనటువంటి రక్షణ భాగ్యాన్ని ఇవ్వవు, మనల్ని దైవ సంబంధులుగా మార్చవు. పరిశుద్ధాత్ముడు మాత్రమే ఆ కార్యమును చేస్తాడు. సో మన హృదయంలోనికి అంతరంగంలోనికి వాక్యమును తెచ్చి మనల్ని దేవుడి దగ్గరికి నడిపించేవాడు ఆయనే. ఈ రోజున ఇక్కడ ఉన్నటువంటి వారిలో ఇంకా ఎవరైనా యేసు ప్రభునందు విశ్వాసం ఉంచి మీ పాపమును మీరు గుర్తించి ఒప్పుకొని విడిచిపెట్టకుండా, క్షమాపణ పొందకుండా, రక్షణ పొందకుండా ఉంటే ఇది మంచి సమయం. దేవుడు నిన్ను ఈ దినాన్ని రక్షించాలని ఆశపడుతున్నాడు. కనుక ఈ వాక్యాన్ని నీవు వింటున్నావు. అయితే ఒకటి తెలుసుకో, యేసుకు నో చెప్పడం, యేసును కాదండం దేవుడిని కాదండమే. యేసును కాదండం ప్రేమను కాదండమే. యేసును కాదండం విమోచనను కాదండమే. యేసును కాదండం క్షమాపణను కాదండమే. యేసును కాదండం ఆయన యొక్క పరిశుద్ధతను కాదండమే. యేసును కాదండం స్వేచ్ఛను కాదండమే. యేసును కాదనడం నిత్య జీవమును కాదనడమే. అపోస్తలుల కార్యముల్లో 7వ అధ్యాయం 31వ వచనంలో మరి దేవుడి యొక్క ఆత్మ ద్వారా ఇంత గొప్ప రక్షణ కార్యము జరిగి సంఘం పెరుగుతున్నా కూడా ఆయనను, ఆయన యొక్క సువార్తను కాదన్నటువంటి వారిని దేవుడు మనకి చూపిస్తాడు. అపోస్తలులు 7:51లో ముష్కరులారా, హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోపరచనొల్లని వారులారా, మీ పితరుల వలె మీరును ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదురించుచున్నారు అని స్టెఫెను పలికాడు.
సో సువార్త ప్రకటించినప్పుడు కొంతమంది రెసిస్ట్ చేస్తారు చూడండి. పరిశుద్ధాత్ముడు వారిలో దైవ కార్యము చేయాలని, వారిని చీకట్లో నుండి దేవుడి యొక్క వెలుగులోనికి నడిపించాలని, వారిని మరణం నుండి జీవంలోనికి దాటవేయాలని ప్రయత్నం చేస్తున్నప్పుడు వారు వ్యతిరేకిస్తారు చూడండి. అది వారు చేసేటువంటి అవివేకమైనటువంటి పని, అంటే ఫూలిష్ అండ్ డెవిలిష్ వర్క్. వారు అవివేకులు, వారు ముష్కరులు, వారు ఆత్మను ఎదురిస్తున్నారు అని ఇక్కడ ఆయన చెబుతున్నాడు. హెబ్రీ పత్రిక 3:7-8 మరియు పరిశుద్ధాత్మ ఇట్లా చెప్పుచున్నాడు, నేడు మీరు ఆయన శబ్దమును విని ఎట్లా అరణ్యములో శోధన దినమందు కోపం పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరచుకొనకుడి. కొంతమంది అంటుంటారు, దేవుడు మమ్మల్ని ఈ రోజున వాక్యం ద్వారా కదిలించాడు, దేవుడు ఈ రోజున మాకు కొన్ని సత్యాలు ముందు తెలియనివి తెలియజేశాడు, దేవుడు ఈ రోజున మాకు కనువిప్పు కలిగించాడు, అయితే మాకు ఇంకా కొన్ని కారణాలు ఉన్నాయి, వాటన్నింటిని మేము సరి చూసుకున్న తర్వాత అప్పుడు మేము రక్షించబడతాం, తర్వాత మేము దేవుడి దగ్గరికి వస్తామని అంటారు. కానీ దేవుడి వాక్యం అంటుంది, పరిశుద్ధాత్మ మిమ్మల్ని ఈ రోజున స్వరంతో మాట్లాడి కదిలిస్తే ఈ రోజే మీరు మారు మనసు పొందాలి, మీ హృదయాన్ని కఠినపరచుకోకూడదు. ఒక 12 సంవత్సరాల పిల్లవాడు రక్షించబడ్డాడు. అతని స్నేహితులు అతన్ని ప్రశ్నిస్తున్నారు, నీకెట్లా తెలుసు నీవు రక్షించబడ్డావని, నీకెట్లా తెలుసు దేవుడు నీ పాపాన్ని క్షమించాడని, నీకెట్లా తెలుసు దేవుడు నిన్ను అంగీకరించాడని, నీకెట్లా తెలుసు దేవుడు నీ పేరు జీవ గ్రంథంలో రాశాడని, దేవుడు నీతో స్వయంగా మాట్లాడితే నువ్వు విన్నావా, దేవుడు నీకు దర్శనం ఇస్తే నువ్వు చూసావా, దేవుడు ఒక దూతను పంపిస్తే నువ్వు దర్శనాన్ని పొందుకొని నువ్వు ఇట్లా చెప్తున్నావు అంటే ఆ పిల్లవాడికి అవేవి కాదన్నాడు. కానీ వెంటనే ఆన్సర్ చెప్పడం ఆ బిడ్డకి ఎట్లాగో తెలియలేదు, ఎందుకంటే 12 year old అప్పుడే రక్షించబడ్డాడు. ఇక్కడ మనకి 50-60 ఏళ్ళు వచ్చిన వాళ్ళకు కూడా దానికి ఆన్సర్ చెప్పడం ఈ రోజున 30 ఏళ్ళు 30 బైబిళ్ళు చెప్పిన వాళ్ళకు కూడా తెలియదు, 12 ఏళ్ళకి తెలుస్తుంది అన్నాడు. కానీ మంచి ఆన్సర్ ఇచ్చాడు. ఆన్సర్ ఏంటంటే దాన్ని ఇట్లా మీరు గ్రహించండి, మనము చేపలు పట్టడానికి వెళ్ళినప్పుడు గేల వేసి ఒడ్డున కూర్చుంటాం, చేప ఆ యొక్క ఎరకు దొరుకుతుంది, అంటే ముక్కుకి వచ్చి చేప దొరుకుతుంది. చేప మనకు కనబడదు, చేప మనకు వినపడదు, కానీ మన చేతిలో ఉన్నటువంటి గేలానికి చేప దొరికిందని తెలిసిపోతుంది. ఎందుకంటే మనము గేలం బట్టి ఇటు లాగుతుంటాం, చేప అటు లాగుతుంటుంది. సో దొరికిందని మనకి తెలిసిపోతుంది. సో నాకు దేవుడు ఎట్లా రక్షించాడో అనేది ఎట్లా తెలిసిందంటే, దేవుడు అక్కడ నుండి సువార్త విసిరాడు, నా గుండెకు ఆయన గేలం వేశాడు, ఆయన వైపు లాగాడు, నాకు అర్థమైపోయింది ఐఎమ్ టగ్డ్ బై గాడ్ అని, దేవుడు నన్ను లాగేశాడు అని నాకు అర్థమైపోయింది. నాకు తెలీదు మిమ్మల్ని ఎంతమందిని దేవుడు పరలోకం వైపు లాగాడో, ఇంకా మీరు ఎంతమంది తప్పించుకుని నరకం వైపు పోతున్నారో నాకు తెలియదు. రెండవది లిబరేషన్ అంటారు. మొదటిది సాల్వేషన్ అయితే రెండవది లిబరేషన్, విమోచన. రోమా 8వ 2వ వచనాన్ని గమనిస్తే, క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించెను. ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయేనో దానిని దేవుడు చేసెను. ఇక్కడ అపోస్తలుడైనటువంటి పౌలు 2 నియమాల గురించి మాట్లాడుతున్నాడు. ఒకటి ఆత్మ యొక్క నియమము, ఇంకొకటి పాప మరణముల నియమము. ఈ 2 నియమాలు 2 రకాలుగా పనిచేస్తాయి. ఈ 2 నియమాలు ఒక వ్యక్తి జీవితంలో నాదంటే నాది అని పెత్తనము చేయడానికి తప్పకుండా ప్రయత్నము చేస్తాయి. అండ్ ఈ 2 కూడా విరుద్ధమైనటువంటి నియమాలు, ఆపోజిట్ లాస్ లేకపోతే ఆపోజిట్ ప్రిన్సిపల్స్. సో పరిశుద్ధాత్మ ఏం చేస్తాడు, దేవుని యందు విశ్వాసం వచ్చినటువంటి వారిని దేవుడి కొరకే సంపూర్ణ సమర్పణతో పరిశుద్ధముగా బ్రతకడానికి ప్రేరేపిస్తాడు. కానీ పాప మరణముల నియమం ఏం చేస్తుంది, వారు దేవుడి వైపు వెళ్లకుండా వారిని దేవుడికి దూరంగా, వారిని శరీరానికి బానిసలుగా, లోకానికి దాసోహం అయిపోయినటువంటి వారిగా వారిని వెనక్కి లాగేందుకు అది పనిచేస్తుంది. మనందరికీ తెలిసినటువంటి ఫిజిక్స్ ప్రిన్సిపల్ ఏంటంటే, మీరు ఒక టెన్నిస్ బాల్ ని తీసుకోండి, దాన్ని ఇట్లా గాల్లోనికి పైకి విసరండి, ఆ బాల్ అట్లా గాల్లోనికి పైకి పోయిన తర్వాత మీ బలాన్ని బట్టి ఎంత ఎత్తు విసిరితే అంత పైకి పోతుంది, కానీ దాని తర్వాత అది తప్పకుండా మళ్ళా కిందికి వచ్చి పడుతుంది. ఎందుకంటే కింద గ్రావిటేషనల్ ఫోర్స్ బట్టి అది పైకి పోయినా కూడా కిందికి వచ్చేస్తుంది. ఇప్పుడు మీరు మీ యొక్క పంజరంలో ఉన్నటువంటి ఒక పక్షిని బయటికి తీసి దాన్ని కూడా అట్లా గాల్లోనికి విసిరేయండి. ఆ పక్షి గాల్లోనికి అట్లా పోతుంది, పైకి పోయిన తర్వాత అది కిందికి రాదు, అది పైకే వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఆ పక్షిలో ఉన్నటువంటి జీవము ఈ గురుత్వాకర్షణ శక్తి నియమానికన్నా శక్తి కలిగింది కనుక, అది దానికి లోబడదు కనుక ఆ పక్షిని అది పైకే తీసుకెళ్ళిపోతుంది.
పాపాత్ముడికి దేవుడి యొక్క జీవము లేదు కనుక వాడు ఎంత పైకి వచ్చినా వాడు మరలా కింద పడిపోవాల్సిందే. వాడు లోకము చేత వెనక్కి లాగబడతాడు, వాడు పోయి లోకం మీదే పడతాడు. కాకపోతే దేవుడి యొక్క ఆత్మ, యేసుక్రీస్తు యొక్క పునరుత్థాన జీవమును పరిశుద్ధంలో పెడుతుంది కనుక వాడు పైకి లేకపోయినప్పుడు మరలా లోక సంబంధమైనటువంటి పాప నియమానికి, మరణ నియమానికి లొంగకుండా దేవుడి కొరకు పైన జీవించేటువంటి అవకాశమును కలిగి ఉన్నాడు. దీన్ని మనము లా ఆఫ్ ఏరో డైనమిక్స్ అని అంటాం. మా పాప ఒక పైలట్, ఎయిర్ ఇండియాలో పైలట్. పెద్ద విమానము, మరి వందల మంది ప్రయాణికులు, వేల కిలోల బరువు, కార్గో, ఫ్యూయల్ అన్నీ ఉంటాయి. కానీ ఒక లేడీ ఆ యొక్క విమానాన్ని, ఇద్దరు లేడీస్ అనుకోండి, ఈమె ఇంకొక ఆమె, ఇద్దరు పైలట్లు దాన్ని అట్లా వేగంగా తీసుకెళ్లిపోయి దాన్ని పైకి దాన్ని పైలట్ పుల్ చేసినప్పుడు అది పైకి అమాంతం లేచిపోతుంది. దాన్నే లా ఆఫ్ ఏరోడైనమిక్స్ అంటారు. అంటే అతీతంగా అది గాల్లోనికి ఎగిరిపోయి మరి చక్కగా ఒక ప్రయాణమును చేస్తుంది. అదే ప్రకారం ఆత్మదేవుడు మనకు సహాయం చేస్తుంది. ఈ రోజున క్రైస్తవ జీవితాలు ఓడిపోయినటువంటి జీవితాలుగా, పడిపోయినటువంటి జీవితాలుగా, పతన జీవితాలుగా ఉండడానికి గల కారణం ఏంటి? మనం 30 ఏళ్ళు సంఘంగా ఉండొచ్చు, 30 ఏళ్ళు బైబిల్ చదవచ్చు, 30 ఏళ్ళు థియాలజీ యొక్క లోతుల్లోనికి వెళ్ళొచ్చు, 30 ఏళ్ళు ఎన్నో మీటింగ్లు పెట్టుకోవచ్చు. కానీ మన జీవితంలో ఇంకా ఆత్మదేవుడి యొక్క నియమం పని చేయకుండా పాప మరణముల నియమమే పనిచేస్తూ ఉంటే మనం సాధించింది. 2 కొరింథీ 3:17 ప్రభువే ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్రం ఉండును అని రాయబడింది. సో పరిశుద్ధాత్ముడు ఎక్కడ ఉంటాడో అక్కడ స్వాతంత్రం ఉంటుంది, అక్కడ ఫ్రీడమ్ ఉంటుంది, అక్కడ లిబరేషన్ ఉంటుంది. అండ్ ఆ లిబరేషన్ మనకు కావాలి. నేను విమోచింపబడిన వ్యక్తిగా, నేను విడుదలయ్యేటువంటి వ్యక్తిగా ఉంటే ఇంకొకరికి దాని గురించి బలముగా చెప్పగలను. నా యొక్క ఎగ్జాంపుల్ ని చూడమని నేను వారికి ప్రేరేపణ ఇవ్వగలను. సంఘంలో అట్లా ఉంటే ఇతరులను కూడా మనం దేవుడి దగ్గరికి నడిపించగలం. కానీ సంఘం అట్లా లేకపోతే, సంఘంలో ఆ శక్తి లేకపోతే, మోరిస్ అనేటువంటి భక్తుడు ఇట్లా అన్నాడు, మోషే ధర్మశాస్త్రము సరైనదే కానీ దానిలో సామర్థ్యము లేదు, పాప శాస్త్రము బలమైనదే కానీ దాంట్లో మంచి లేదు. అయితే ఆత్మశాస్త్రం లేక ఆత్మ యొక్క నియమములో సత్యము ఉంది, బలము ఉంది. అంటే ద స్పిరిట్ అండ్ ద లా ఆఫ్ ద స్పిరిట్ హ్యావ్ బోత్ మైట్ అండ్ రైట్. అది మనకి ఈ రోజున అవసరం. అండ్ అది మన సంఘంలో మనం కలిగి ఉంటే ఓడిపోవాల్సినటువంటి అవసరం లేదు. సో ఒకడు పాప మరణముల నియమము నుండి విడుదల పొందాడు అంటే దేవుడు వాడికి ఏం చెప్తున్నాడు? నీకు ఇవ్వబడినటువంటి స్వాతంత్రంలో, ఆత్మీయ స్వాతంత్రంలో నీవు దేవుడి కొరకు జీవించవచ్చు. ఇకపై నీవు పాపము చేయని అవసరం లేదు, ఇకపై నీవు ఓటమిలో జీవించిన అవసరం లేదు, ఇకపై నీవు కృంగిపోని అవసరం లేదు, ఇకపై నీవు సంవత్సరాల తరబడి అవే పాత పాపములను పదే పదే చేసి కృంగుబాటులో ఉండాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే యేసుక్రీస్తు యొక్క జీవాత్మ నియమము నిన్ను పూర్తిగా విడుదల చేసింది. అపోస్తలుల కార్యముల్లోనే సువార్తలు చదివిన తర్వాత అపోస్తలుల కార్యముల్లోనికి వచ్చినప్పుడు సువార్తల్లో పెంతెకోస్తు కన్నా ముందు శిష్యులు సులువైన పనులను చేయడానికి చాలా కష్టపడ్డారు. కానీ పెంతెకోస్తు తర్వాత, ఆత్మ వచ్చిన తర్వాత కష్టమైనటువంటి పనులను శిష్యులు సులువుగా చేసేసారు. సో ఈ రోజున నా ప్రియ సహోదరి సహోదరుల, సంఘానికి ఏమి కావాలంటే పరిశుద్ధాత్మ దేవుని యొక్క అపారమైనటువంటి శక్తి. ఆ శక్తితోనే మనం పరిశుద్ధపరచబడతాం, ఇతరులను దేవుడి దగ్గరికి తీసుకుని వస్తాం. ఒక యవనస్తుడు రక్షించబడ్డాడు. రక్షించబడిన తర్వాత దేవుడు నన్ను సేవకు పిలుస్తున్నాడు అని చెప్పాడు. అతన్ని తర్ఫీదు కొరకు ఒక మిషనరీ సంస్థ దగ్గరికి పంపారు. వారు ఒక మిషన్ స్టేషన్ లో అతన్ని పెట్టారు. ఆ మిషన్ స్టేషన్ లో అతడు ఉన్నప్పుడు అక్కడ ఒక దొంగతనము చేశాడు. సో అక్కడ ఉన్నటువంటి మిషనరీ పెద్దలు అతన్ని పిలిచి అడిగారు, నువ్వు రక్షించబడ్డానన్నావు, నువ్వు దేవుడి సేవకు పిలువబడ్డానన్నావు, నువ్వు మిషనరీ అవ్వడానికి ఇక్కడికి వచ్చి తర్ఫీదు పొందుతున్నావు, కానీ నువ్వు చేసిన పని ఏంటి? అబద్ధం చెప్తున్నావు, దొంగతనం చేశావు అన్నప్పుడు ఆ వ్యక్తి అన్నాడు, అయ్యగారు నేనుగా దొంగతనం చేసింది, నా ఎముకల్లో ఇంకా బ్రతుకున్నటువంటి మా తాత చేశాడు. అంటే ఆ బిడ్డ అభిప్రాయం, ఆ బిడ్డ చెప్పదలసినటువంటి విషయం ఏంటంటే, నాతో పాత ఆదాం ఉన్నాడు, అతడు నా ఎముకల్లో తాత ఇంకా బతికే ఉన్నాడు, నేనుగా చేసింది అది, అతడు నాతో చేయించాడు. ఆ బిడ్డను కూర్చోబెట్టి ఆ పెద్దలు బుద్ధి చెప్పారు. అతడు
పశ్చాత్తాపపడేటట్టు చేశారు. అతనికి మరొక అవకాశం ఇచ్చారు. కొన్ని మాసాలు గడిచిపోయిన తర్వాత అతడు మంచిగానే ఉన్నాడు. సో ఆ పెద్దలు పిలిచి మరలా అడిగారు, ఏమైంది, నీ ఎముకల్లో ఉన్నటువంటి నీ తాత బతుకున్నాడా చచ్చిపోయాడా అని. అప్పుడు ఆ యవనస్తుడు చెప్పాడు, లేడు, బతికే ఉన్నాడు, అప్పుడే ఎట్లా చచ్చిపోతాడు, కానీ బలహీనం అయిపోయాడు. ఆత్మదేవుడి బలముతో తాత బలహీనం అయిపోయాడు. మరి మీలో తాత బలంగా ఉన్నాడు, బలహీనం అయిపోయాడు నాకు తెలియదు. కానీ సత్యం ఏంటంటే పరిశుద్ధాత్మ ద్వారా మీ తాత కన్నా దేవుడు మీకు ఎక్కువ బలాన్ని ఇవ్వగలడు. మూడవ దాన్ని చూద్దాం. 1 కొరింథీ 6:9-11 వరకు. సాంక్టిఫికేషన్, పరిశుద్ధాత్మ ద్వారానే మనము పరిశుద్ధపరచబడతాం. 1 కొరింథీ 6:9-11 వరకు. అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా? మోసపోకుడి, జారులైనను, విగ్రహారాధికులైనను, వ్యభిచారులైనను, అడంగితనం గలవారైనను, పురుష సంయోగులైనను, దొంగలైనను, లోకులైనను, త్రాగుబోతులైనను, దూషకులైనను, దోచుకొను వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. మీలో కొందరు అట్టివారై ఉండేది గాని ప్రభు అయిన యేసుక్రీస్తు నామమునను మన దేవుని ఆత్మయందును మీరు కడుగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడితిరి. ఆ ప్యాసేజ్ చాలా పవర్ఫుల్ ప్యాసేజ్ అది. ఎందుకంటే దాంట్లో చాలా గొప్ప విషయాలు పౌలు మరి కొరింథీయులకు చెప్పాడు, మనకు కూడా చెప్తున్నాడు. ఒక్కసారి మీరు ఆ యొక్క లిస్టును చూడండి. అక్కడ ఆయన ఇచ్చినటువంటి జాబితాను చూడండి. జారులు ఉన్నారు, విగ్రహారాధికులు ఉన్నారు, వ్యభిచారులు ఉన్నారు, ఆడంగితనము గలవారు ఉన్నారు, పురుష సంయోగులు ఉన్నారు, దొంగలు ఉన్నారు, లోకులు ఉన్నారు, త్రాగుబోతులు ఉన్నారు, దూషకులు ఉన్నారు, దోచుకునే వారు ఉన్నారు. అలాంటి వారు మీలో కొందరు, అంటే ఈ కొరింథీ సంఘంలో ఉన్నటువంటి వారు అట్లా కొందరు ఉండేవారు. కానీ ఇప్పుడు యేసుక్రీస్తు నామమున దేవుని ఆత్మయందు వారు కడుగబడ్డారు, పరిశుద్ధపరచబడ్డారు, నీతిమంతులుగా తీర్చబడ్డారు. సో ఒక వ్యక్తి రక్షించబడిన తర్వాత దేవుడు ఆ వ్యక్తిని పరిశుద్ధాత్మకు అప్పగించినప్పుడు ఈ మోషే తల్లి, మోషే ఫరో కుమార్తె దగ్గరికి పోయిన తర్వాత ఈమెను పిలిచి దాదిగా నా కొరకు ఈ బిడ్డను పెంచు, నీకు ధనం ఇస్తానంటే మోషే తల్లి ఆ బిడ్డను తీసుకుని వచ్చి ఎట్లా పెంచిందో అట్లాగే పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని దేవుడి కొరకు సిద్ధపరుస్తాడు. ఆ కొంత సమయంలో మోషేని ఆ తల్లి దేవుడి కొరకు పెంచేసింది. అదే ప్రకారం పరిశుద్ధాత్ముడు మనల్ని దేవుడి కొరకు పెంచుతాడు. మనలో ఎట్లాంటి ఘోర పాపము చేసినటువంటి పాపాత్ములు ఉన్నా కూడా, మనలో జారులున్నా, విగ్రహారాధకులున్నా, వ్యభిచారులున్నా, ఆడంగితనం గలవారున్నా, పురుష సంయోగులున్నా, ఎవరున్నా వారిని ఆయన పరిశుద్ధపరిచినప్పుడు, వారిని నీతిమంతులుగా చేసినప్పుడు వారి జీవితాన్ని ఎంతగా ఆయన మార్చివేస్తాడో గమనించండి. సో మనకి సహాయం ఎక్కడి నుండి రావాలి? పైనుండి రావాలి. ప్రభు అయిన ఆ దేవుడి నుండి మనకు సహాయం రావాలి. ఇప్పుడు వేసుకోవాల్సినటువంటి ప్రశ్న ఏంటంటే, పరిశుద్ధాత్ముడు మనల్ని ఎట్లా శాంక్టిఫై చేస్తాడు, ఎట్లా పరిశుద్ధపరుస్తాడు? పరిశుద్ధాత్ముడు ఒక విశ్వాసిని పరిశుద్ధపరచడానికి వాడేటువంటి సాధనం ఏంటి? ఒకసారి మనం చూద్దాము. యోహాను సువార్త 17వ అధ్యాయము. యోహాను సువార్త 17వ అధ్యాయము. యేసు ప్రభు పలికినటువంటి మాటలు. నీ వాక్యము అమ్మా 17 కరెక్ట్, థ్యాంక్ యూ బ్రదర్. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యం. సో సత్యవాక్యము చేత ఆయన వారిని పవిత్రపరుస్తాడు. అండ్ యోహాను 15:3లో నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరు ఇప్పుడు పవిత్రులై ఉన్నారు. సో పరిశుద్ధాత్ముడు దేవుని వాక్యము అనేటువంటి ఉదకమును తీసుకొని దాంతో మనలో ఉన్నటువంటి సమస్త పాప కల్మషమును కడిగి మనల్ని పవిత్రపరుస్తాడు. సో ఎక్కడైనా హోలీ స్పిరిట్ పని చేస్తున్నాడు అంటే అక్కడ హోలీ స్క్రిప్చర్ చాలా బలంగా ఉపయోగపడుతూ ఉంటుంది. దేవుని వాక్య బోధ లేకుండా పరిశుద్ధాత్మ కార్యము ఉండదు. సో ఇక్కడ ఒక హెచ్చరిక మీకు చేస్తాను. కొన్ని పెద్ద మీటింగ్స్ లో, కొన్ని మరి చర్చెస్ లో మనం చూస్తుంటాము, వారు వాక్యము చెప్పరు, వారు సౌఖ్యమును గురించి చెప్తారు. అంటే మనిషికి ఉన్నటువంటి అవసరాన్ని దేవుడు తీరుస్తాడు, అందుకే నీకు దేవుడు అవసరము, అందుకే నీవు ఇక్కడికి రావాలి అనేటువంటి రీతిలో వారు మనుషులను ఆకట్టుకునేటువంటి బోధలు చేస్తారు. సో అక్కడ వారు సత్యమును, సువార్తను, దేవుడి సంకల్పాన్ని బోధించరు. ఆ మనిషికి ఇష్టమైనటువంటి, ఆ మనిషికి రుచించేటువంటి విషయాలు బోధిస్తారు. ఆ తర్వాత వారు ఆత్మదేవుడి యొక్క అభిషేకాన్ని ఇప్పుడు మీరు పొందుకోండి, నిలబడిన వాళ్ళని పడగొడతారు, అటు పడిపోయిన వాళ్ళు నొరగ కక్కేటట్టు, పాములాగా మెలికలు తిరిగేటట్టు నానా రకాలైనటువంటి
అనేటువంటి రభస చేస్తారు, అక్కడ ఆత్మ లేడు అనేది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే పడిపోయినోడిని లేపడం ఆయన పని, నిలబడినోడిని పడగొట్టడం కాదు. అండ్ ఆత్మదేవుడు దేవుడి వాక్యాన్ని వాడినప్పుడు అట్లా నిగ్రహం లేనటువంటి వారికి ఆశా నిగ్రహాన్ని ఇచ్చి వారిని పరిశుద్ధపరిచి వారు ఈ లోక సంబంధమైనటువంటి ఉద్రేకాలకు గురి కాకుండా దేవుని యొక్క చిత్త ప్రకారం బ్రతికేటట్టు జ్ఞానంతో అడుగులేసేటట్టు వారిని ఆయన తయారు చేస్తాడు. ఆయన ఎప్పుడు మనల్ని సర్వసత్యంలోనికి నడిపిస్తాడు. ఈ రోజున మనము ప్రతిదానికి GPS వాడతాము, గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ అంటారు దాన్ని. మనం ఎక్కడి నుండి ఎక్కడికి పోవాలో మనకి తెలియాలంటే, ఆ రూట్ ఏంటో మనకి తెలియాలంటే, ఎంత టైంకి రీచ్ అవుతున్నామో తెలియాలంటే అది మనం తప్పకుండా వాడాలి. అదే ప్రకారం పరిశుద్ధాత్ముడు గాడ్స్ GPS అన్నమాట. మనకి దేవుడి యొక్క దిశానిర్దేశం చేసి ఆయన మనకి డివైన్ డైరెక్షన్ ఇస్తాడు అండ్ మనల్ని డివైన్ డెస్టినేషన్ తీసుకెళ్తాడు. ఆయన సహాయం లేకుండా మనం అక్కడికి వెళ్ళలేము. సో ఆత్మదేవుడు మనకు అనేక రకాలుగా సహాయం చేస్తాడు అనేది పత్రికల్లో మనము చదివేటువంటి విషయం. ఆయన ద్వారానే మనం పరిశుద్ధపరచబడతాం. రోమా 8:5లో ఒక శక్తివంతమైనటువంటి సత్యం ఉంది. శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సునుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సునుంతురు. సో శరీరానుసారం ఎంతసేపు శరీర సంబంధమైనటువంటి విషయాల గురించి, అవసరాల గురించి, ఆశల గురించి ఆలోచిస్తూ ఉంటాడు. సంఘంలో ఉన్నా కూడా వాడి దృష్టి ధ్యాస అంతా కూడా వారి శరీర సుఖాల కొరకే, శరీర భోగాల కొరకే. కానీ ఆత్మానుసారులు వారు సంఘంలోనే కాదు, వారు జైల్లో ఉన్నా కూడా ఆత్మానుసారమైనటువంటి విషయాల గురించి ఆలోచిస్తారు. సో నేను నిజముగా ఆత్మచేత నింపబడ్డానా, ఆత్మచేత నియంత్రించబడుతున్నానా, ఆత్మచేత నడిపించబడుతున్నానా అన్నది నాకు ఎట్లా తెలుస్తుంది? నా మనస్సు ఆత్మ విషయాల మీద నేను పెడుతున్నానా, లేకపోతే శరీర సంబంధమైన విషయాల మీద నేను పెడుతున్నానా? మొదట్లో అందరూ ఆ యొక్క జీల్తో, ఆసక్తితో యేసు వైపు వస్తారు. కానీ ఆ జీల్ ఎంతసేపు ఉంటుంది అనేదే ప్రశ్న. ఎక్కువ మంది ఎక్కువ కాలము యేసు కొరకు ఆసక్తి పరులుగా ఉండరు. గలతీ సంఘాన్ని అపోస్తలుడైనటువంటి పౌలు అందుకనే ఘాటుగా ప్రశ్నిస్తున్నాడు. గలతీ 3:3లో మీరు ఇంత అవివేకులైతిరా, మొదట ఆత్మానుసారంగా ఆరంభించి ఇప్పుడు శరీరానుసారముగా పరిపూర్ణులగుదురా. అంటే వారు మొదట్లో చూపినటువంటి ఆసక్తి తర్వాత కాలంలో వారు చూపించట్లేదు, వారు దారి తప్పిపోయారు. ఒకప్పుడు సంఘానికి వచ్చినటువంటి తీక్షణతతో, తీవ్రతతో ఆ తర్వాత కొంతమంది రారు, మెల్లగా వెనకబడతారు. నేను ఎప్పుడు చర్చెస్ లో మాట్లాడేటప్పుడు ఒక మాట చెప్తుంటాను, మొదట ఆసక్తి పరులు ముందు బెంచ్లో కూర్చుంటారు, ఆసక్తి తగ్గిన తర్వాత మధ్య బెంచ్లోకి పోతారు, ఇంకా తగ్గిన తర్వాత చివరి బెంచ్కి వెళ్తారు, ఆ తర్వాత కనపడకుండా పోతారు. మనము దీపావళి అప్పుడు వారు పేల్చినటువంటి రాకెట్ లాగా అట్లా పైకి పోయి కిందికి వచ్చేవారంగా ఉండదు. మనం అట్లా మెల్లగా మెల్లగా గ్రాడ్యువల్ గా ర్యాపిడ్ గా దేవుడి కొరకు ఎదుగుతూ అట్లా పైకి 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 పోయేటువంటి వారంగా ఉండాలంటే మనకి పరిశుద్ధాత్మ సహాయము అవసరం. ఆయనే క్రీస్తు దగ్గరికి తెస్తాడు, ఆయనే క్రీస్తులో కొనసాగేటట్టు చేస్తాడు, ఆయనే ఒక రోజున క్రీస్తుతో మనం ఉండేటట్టు చేస్తాడు. ముగిద్దాం, ఇక చివరి దాంట్లోకి నేను వస్తాను. ట్రాన్స్ఫర్మేషన్, రూపాంతరం అంటారు. రక్షించాడు, విమోచించాడు, ఆయన పరిశుద్ధపరిచాడు, తుదకు ఆయన మనల్ని క్రీస్తు పోలికలోనికి రూపాంతరపరుస్తాడు. 2 కొరింథీ 3:18 మనమందరమును ముసుగులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింప చేయుచు మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువుకు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము. సో మహిమ నుండి అధిక మహిమకు యేసు క్రీస్తులోనికి మనల్ని తీసుకుని వచ్చాడు. క్రీస్తులో మనం ముందంజ వేసేటట్టు, క్రీస్తు పోలికలో మనం ఎదిగేటట్లు, క్రీస్తులాగా మనము తయారయ్యేటట్టు ఆయన చేస్తాడు. పుట్టగానే పాస్టర్ లాగా ఆ యొక్క హాస్పిటల్కి వెళ్ళి కొత్తగా పుట్టినటువంటి శిశువుల కొరకు ప్రార్థన చేయడం మాకు ఒక బాధ్యత. ఆ తల్లి కొరకు, ఆ బిడ్డ కొరకు ప్రార్థన చేయడం. సో అప్పుడు బంధువులు ఉన్నారనుకోండి, ఇటువైపు గ్రాండ్ పేరెంట్స్, అటువైపు గ్రాండ్ పేరెంట్స్ ఉన్నారనుకోండి, ఎవరో ఒకళ్ళు అనేస్తారు, అచ్చు మా పాప పోలికి, లేకపోతే లేదు మా బాబులాగే ఉన్నాడు ఈ బాబు కూడా, మా మనవడు. అరే పుట్టి ఒక రోజు కూడా కాలేదు, ఇంకా గంటల బాబే. గంటల బాబుకి తండ్రి పోలికి వచ్చిందో తల్లి పోలికి వచ్చిందో ఎట్లా తెలుసు?
మామూలుగా పెద్దలు అనేవారు నెలలు గడుస్తున్న కొలది పోలిక ఎవరితో మెల్లగా బయటపడుతుంది. అసలు తల్లి పోలిక లేదు, తండ్రి పోలిక లేదు, మామ పోలిక వచ్చింది, అత్త పోలిక వచ్చిందని తర్వాత తెలిసి ఏడుస్తారు అని. సో మనము నిజముగా దేవుడి రాజ్యంలో జన్మించాము, మనము ఆ దేవుడి పోలికలో ఉన్నాము అనేది ఒకేసారి మనకు తెలిసినటువంటి విషయం కాదు. శిష్యరికం అనేది ఇన్స్టెంట్ డిసైపుల్షిప్ కాదు. ఇన్స్టెంట్ ఇడ్లీ, ఇన్స్టెంట్ కాఫీ, ఇన్స్టెంట్ దోశ, ఇన్స్టెంట్ బిర్యానీ, ఇన్స్టెంట్ డిసైపుల్షిప్ అనేది ఉండదు. గ్రాడ్యువల్ గా, కన్సిస్టెంట్ గా లైఫ్ లాంగ్ డిసైపుల్షిప్ ని దేవుడు తన ఏర్పాట్లో పెట్టాడు. అండ్ పరిశుద్ధాత్ముడు మెల్లమెల్లగా 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 మనల్ని క్రీస్తు పోలికలోనికి తీసుకుని వస్తాడు. అందుకని ఎట్లా చెప్పబడింది, మహిమ నుండి అధిక మహిమకు. గుర్తుపెట్టుకోండి, మహిమలోనికి మనం వచ్చిన తర్వాత, యేసుని తెలుసుకున్న తర్వాత మనము మళ్ళా మాలిన్యంలోనికి వెళ్లకుండా ఆత్మదేవుడు మహిమ నుండి అధిక మహిమకు మనల్ని తీసుకెళ్తాడు. ఒకవేళ నేను మహిమ నుండి అధిక మహిమకు పోవట్లేదు, మహిమను చూసిన తర్వాత మళ్ళా మాలిన్యంలోనికి దిగజారుతున్నాను అంటే నేను ఆత్మదేవుడికి సమర్పించబడలేదు, సహకరించలేదు, వ్యతిరేకిస్తున్నాను, సొంతగా పోతున్నాను. జీబీ డంకన్ అనేటువంటి ఒక దైవ సేవకుడు ఇట్లా రాశాడు, the fruit of the spirit is not excitement or orthodoxy, it is character. ఆత్మ ఫలం ఏంటి? ఉద్రేకము కాదు. ఆత్మ ఫలం ఏంటి? మత ఛాందసత్వం కాదు. ఆత్మ ఫలం ఏంటి అంటే శీలం. యేసుక్రీస్తు యొక్క శీలం ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచుతనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. ఈ 9 యేసు యొక్క గుణ లక్షణాలు ఆత్మతోనే నింపబడి, నియంత్రించబడి, నడిపించబడినప్పుడు ఆయన ఆ లక్షణాలతో నన్ను రూపాంతరపరుస్తాడు. సో నేను అట్లా రూపాంతరపరచబడుతున్నానా? నేను అట్లా మార్పు చెందుతున్నానా? అది ఒక బిలీవర్ వేసుకోవాల్సినటువంటి ప్రశ్న. టిమ్ హ్యాన్సెల్ అనేటువంటి ఒక పాస్టర్ ఒక పుస్తకం రాశాడు. ఆ పుస్తకంలో ఆయన అంటాడు, దయచేసి నాకు $3 విలువైన దేవుడిని ఇవ్వండి. అంటే నాకు $3 విలువైన దేవుడే కావాలి, నాకు ఎక్కువ విలువైనటువంటి దేవుడు వద్దు, నేను చిన్న దేవుడితోనే సరిపెట్టుకుంటాను, నాకు ఆ పెద్ద దేవుడు వద్దు. అదేంటో మీకు అర్థమయ్యేటట్టు ఆయన ఇచ్చినటువంటి ఎగ్జాంపుల్ ని నేను మీకు చెప్తాను, దానివల్ల మీకు అర్థమైపోతుంది. ఆయన అంటాడు, నా ఆత్మ పేలిపోయేంతగా, నా జీవితము భంగమైపోయేంతగా కదిలించేటువంటి దేవుడు నాకు వద్దు. నేను గోరు వెచ్చని పాలు తాగినప్పుడు, ఎండలో కాస్త వెచ్చదనాన్ని పొందినప్పుడు నాకు వచ్చేటువంటి ఫీలింగ్ ఎట్లా ఉంటుందో అట్లాంటి దేవుడు ఉంటే నాకు చాలు. సో ఈరోజు చాలా మంది క్రైస్తవులకి కావాల్సినటువంటి దేవుడు ఏంటి? నన్ను ఆదరించే దేవుడు, నన్ను భుజగించే దేవుడు, నాకు భుజం ఇచ్చే దేవుడు, నన్ను ఒళ్ళో పడుకోబెట్టే దేవుడు. అండ్ మీరు చాలా మట్టుకు వాక్యానుసారంగా లేనటువంటి క్రైస్తవ పాటలు రాసి ఫేమస్ సింగర్లు, ఫేమస్ మ్యూజిషియన్లు అయిపోయినటువంటి యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్ల పాటలు వినండి, అన్ని సెల్ఫ్ పిటీ పాటలే. 100 ఏళ్ల క్రితం ఉన్నటువంటి ఆంగ్ల గీతములను తీసుకోండి, ఆంధ్ర క్రైస్తవ కీర్తనలను తీసుకోండి, లేకపోతే హెబ్రోన్ గీతాలను తీసుకోండి, ఇప్పుడు వచ్చేటువంటి పాటలు తీసుకోండి. ఇప్పుడు వచ్చేటువంటి పాటల్లో సెంట్రల్ ఫిగర్ ఎవరు అంటే మ్యాన్, మనిషి, వాడి యొక్క అవసరము, వాడి యొక్క ఫెల్ట్ నీడ్, వాడికి ఉన్నటువంటి అవసరం, ఆ అవసరము అది తీరడానికి అండ్ దానికోసమే దేవుడు ఉన్నట్టు వారు పాడుతున్నారు. ఎంతో మంది దాని వెనకాల పడిపోతున్నారు. కానీ ఒకప్పుడు దేవుడే కేంద్రంగా ఉండేవాడు, దేవుడి గుణ లక్షణాలే ఉండేది, రక్షణ విషయమే ఉండేది, పరిశుద్ధత విషయమే ఉండేది, విశ్వాసులకు కావలసినటువంటి ఆత్మీయ సత్యాలే ఉండేవి. సో ఆ స్థాయి నుండి మనం ఈ స్థాయికి వచ్చేసి నేను రూపాంతరం చెందుతున్నాను అంటే, సో మనం దేవుడిని మనము మన లెవెల్కి దించేసాము, మనం దేవుడి స్థాయికి ఎదగకుండా. సో ఆయన అంటాడు, నాకు గర్భములో శిశువుకు దొరికేటువంటి వెచ్చదనము కావాలి, నూతన జననము వద్దు. నాకు కాగితపు సంచిలో 1 పౌండ్ నిత్యుడైన దేవుడు కావాలి, అంతకు మించి నాకు వద్దు. టైం లేదు ఇక్కడ, నేను అక్కడితో వదిలేస్తాను. ఈ మాట మీరు ఇంటికి తీసుకెళ్ళండి. బిహోల్డింగ్ అనేటువంటి మాట ఇక్కడ పౌలు రాశాడు చూడండి. బిహోల్డింగ్ అంటే తెలుగులో అద్దము వలె మనమందరము ముసుగు లేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింప చేయొచ్చు. ఇంగ్లీష్ బైబిల్లో
ఇంగ్లీష్ బైబిల్లో ఉన్నటువంటి ఆ వచనం అంతా కూడా తెలుగులోనికి అనువదించినప్పుడు కొంత వేరే వచనంలోనికి వెళ్ళిపోతుంది. సో ఇక్కడ మనం చూద్దాం తెలుగులో అనువాదంలో అది మనకి అంత స్పష్టంగా కనబడట్లేదు. కానీ ఇంగ్లీష్ బైబిల్లో ఎట్లా ఉంటుందో నేను మీకు ఇప్పుడే చదివి వినిపిస్తాను, తర్వాత ప్రార్థన చేస్తాను. గాబరా పడకండి, మీరు తిని కూర్చున్నారు, నేను తినకుండా ఉన్నాను. అంటే పొద్దున్న తిన్నాను, నేను 2 పూటలు తింటాను. ఉదయం 9 గంటలకి తినొచ్చాను, మళ్ళీ 6 గంటలకు తింటాను, మధ్యలో ఏమి తిన్నాను. 2 Corinthians 3:17-18 లో ఉంది చూడండి ఇంగ్లీష్ లో. బట్ వి ఆల్ విత్ అన్వెయిల్డ్ ఫేస్ బిహోల్డింగ్ అది వర్డ్, బిహోల్డింగ్ యాజ్ ఇన్ ఎ మిర్రర్ ద గ్లోరీ ఆఫ్ ద లార్డ్. బిహోల్డింగ్ అంటే ఆయన యొక్క మహిమను తదేకంగా చూచుట, దృష్టి నిలిపి చూచుట, మిస్ అవ్వకుండా చూచుట, ఆయనను దర్శించుట, ఆయనను తెలుసుకొనుట, ఆయన ప్రత్యక్షతను పొందుట. అట్లా మనం ఉన్నప్పుడు, ఆ స్థితిలో మనం ఉన్నప్పుడు ఆయన పోలికగానే మనము మార్చబడతాం. సో మీకు అట్లాంటి ఎక్స్పీరియన్స్ ఈ రోజున ఉండే ఉంటుంది. కొంతమంది మరి రీల్స్ అలవాటు పడిపోయాం మనం ఇప్పుడు. సో దాన్ని ఇట్లా ఈ ఫింగర్ ఇట్లా పోతూనే ఉంటుంది. ఏది సరిగ్గా చూడరు, కొంత ఇక్కడ కొంత అక్కడ కొంత, ఇక్కడ కొంత అక్కడ కొంత, ఏది సరిగ్గా చూడరు, బతుకంతా. ఆ అలవాటు మన క్రిస్టియానిటీని డ్యామేజ్ చేస్తుంది. ఎందుకంటే ప్రార్థనలో కూడా మనం కాన్సన్ట్రేట్ చేయలేము, వాక్యం చదివినప్పుడు మనం మెడిటేట్ చేయలేము. కనుక మనకి దేవుడి యొక్క విషయాల్లో పెద్ద అభివృద్ధి అనేది లేకుండా పోతుంది. బిహోల్డింగ్ అంటే ఒకప్పుడు భక్తులు నిదానంగా రాగానే ప్రార్థనలో ప్రభువా నీకు స్తోత్రం, నాకు ఆత్రం, ఆమేనని వెళ్ళిపోయేవాడు కాదు. వచ్చి ఒక 15 నిమిషాల నుండి దేవుడి గురించి నెమ్మదిగా ఆయన ముందు కూర్చుని ఆయన ఏంటి అనేది ఆలోచించి ఆయన వాక్యంలో ఆయన యొక్క చిత్రాన్ని వారి యొక్క మదిలో నింపుకొని ఆ తర్వాత మెల్లగా ఆయన్ని చూస్తూ ఆయనతో ఎదుట ఉన్నట్టు ప్రార్థనలో వారు సమయం గడిపేవారు. అందుకని అంత గొప్ప భక్తులుగా ప్రపంచాన్ని కదిలించారు. కానీ ఈ రోజున మనము 2 minute ప్రేయర్స్ లో దేవుణ్ణి చూడము, దేన్ని చూడము, అట్లా వస్తాం, అట్లా పోతాం. ఆయన నోరు తెరిచి మనతో మాట్లాడే టైం కల్లా మనం గాయపు. సో ఆ టైప్ క్రిస్టియన్స్ ట్రాన్స్ఫార్మ్ అవ్వడం ఎంత కష్టం. సో బిహోల్డ్ ద లార్డ్, దేవుడిని చూడండి. ఒక మాట నేను ఖచ్చితంగా చెప్పగలను, ప్రపంచమును చూశాను, మీకన్నా ఎక్కువ చూశాను. ఏది కూడా ఎక్కువ సమయం చూచేంత ఆసక్తికరమైనది కాదు. ఎక్కడ చూసినా ఏదో ఒక లోటు ఉంది, ఎక్కడ చూసినా స్వార్థం ఉంది, ఎక్కడ చూసినా అపవిత్రత ఉంది, ఎక్కడ చూసినా కూడా అసంపూర్ణత ఉంది. ఒకే ఒక మన దేవుడు, అది కూడా ఈ బైబిల్లో ఆయన్ని మనము నిండుగా చూడొచ్చు, నిత్యము చూడొచ్చు. ఆయన ద్వారా మనము ఇక్కడ రాబోయే లోకంలో ఈ లోకం ఇవ్వనటువంటి గొప్ప మేలు పొందొచ్చు. దానికి మనకు సహాయం చేసే ఏకైక వ్యక్తి పరిశుద్ధాత్ముడు. సో నేను షేక్స్పియర్ అవ్వాలి అంటే నాకు షేక్స్పియర్ స్పిరిట్ ఉండాలి. నేను ఆల్బర్ట్ ఐన్స్టైన్ అవ్వాలంటే ఆయన స్పిరిట్ నాకు ఉండాలి. నేను మ్యూజిషియన్ లాగా, యానీ లాగా అవ్వాలి అంటే ఆయన స్పిరిట్ ఉండాలి. నేను ప్రిన్స్ ఆఫ్ ప్రీచర్స్ చార్ల్స్ స్పర్జన్ అవ్వాలంటే ఆయన స్పిరిట్ ఉండాలి. నేను జీసస్ క్రైస్ట్ అవ్వాలంటే ఆయన స్పిరిట్ ఉండాలి. అంటే ఆయన స్పిరిట్ దేవుడు ఇచ్చాడు. ప్రార్థన చేయాలి. ఆది సంఘము ఆయన స్పిరిట్తో నిండి నియంత్రించబడి నడిచింది కనుక క్షేమాభివృద్ధి పొందింది, అది విస్తరించింది, అనేకులకు ఇప్పటిదాకా మాదిరిని విడిచిపెట్టింది. మనం కూడా అట్లా అవ్వచ్చు. సో మీరు ప్రార్థన చేసుకోండి, దేవుడికి మిమ్మల్ని మీరు సమర్పించుకోండి. రక్షణ లేకపోతే ఇప్పుడే రక్షించబడండి. ప్రభు యేసు నీ పాపమును సిలువలో ఆయన పవిత్ర దేహం మీద మోసాడు, నీ శిక్షను అనుభవించాడు, దేవుని ఉగ్రతను ఆయన రుచి చూచాడు, నీ కొరకు పవిత్ర దేహాన్ని చీల్చబట్టకిచ్చాడు, రక్తమును చిందించాడు, ప్రాణమును అర్పించాడు, చనిపోయి సమాజీవుడి 3వ దినమున తిరిగి లేచాడు. నిన్ను పిలుస్తున్నాడు, నిన్ను రక్షిస్తాడు, నిన్ను ఆయన బిడ్డగా, ఆయన శిష్యునిగా మార్చుకుంటాడు, నిన్ను రూపాంతరపరుస్తాడు. సో రక్షింపబడిన మనము ప్రభు కొరకు సంపూర్ణముగా సమర్పించుకుందాం. దేవుని భయముతో
పరిశుద్ధాత్మ సహాయంతో క్షేమాభివృద్ధి పొంది ఇతరులకు క్షేమాన్ని కలిగి పరిశుద్ధ ప్రేమ స్వరూపులు అయిన మా దేవ, మా తండ్రి, ఈ దినము మీ ప్రసన్నతను బట్టి, అనుగ్రహాన్ని బట్టి మీ కృతజ్ఞతలు. మీరు మాకు ఇచ్చినటువంటి గొప్ప అవకాశం కొరకు మీకు స్తోత్రాలు. మీ వాక్యమును మేము విన్నాం. ఆ విన్న వాక్యమును మాలో మీరే నీరు కట్టి ఫలింప చేయండి. మాలో ప్రతి ఒక్కరూ మీ వాక్యానుసారంగా మేలు పొంది మీకు మహిమను తేవడానికి సహాయం చేయండి. మరి సంఘము 4 ఏళ్ళైంది. రాబోయే ఈ సంవత్సరం భవిష్యత్ కాలంలో ఇంకా అధికంగా వర్ధిల్లి నిన్ను మహిమపరిచి నీకు ప్రీతికరమైన సేవ చేసి అనేకుల నిత్యత్వం కొరకు వాడబడే సాధనముగా ఉంచమని, రేపటి ఆరాధన కొరకు మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని, ప్రతి ఒక్కరిని వారి గృహానికి క్షేమంగా చేర్చమని యేసు పవిత్ర నామమును అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు